వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో 8th ఆఫ్టర్నూన్ జరిగిన ఎస్జిటి పేపర్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, దిగంబర కవి అని ఎవరిని అంటారు? చెరబండ రాజు. కవి బ్రహ్మ ఎవరి బిరుదు? థర్డ్ క్వశ్చన్ వచ్చి, రమానాథుడు వ్యుత్పత్తి అర్థం ఏంటి? రమానాథుడు అంటే రమ భర్త అయినవాడు, లక్ష్మికి భర్త అయినవాడు. ఎవరు? విష్ణువు. నెక్స్ట్ క్వశ్చన్, నవయుగ కవి చక్రవర్తి అని ఎవరికి బిరుదు? గుర్రం జాషువా. సమయం నలుపు అర్థాన్నిచ్చే పదం ఏంటి? నలుపు చీకటి అన్న అర్థం వచ్చే పదాలు ఏంటి అంటే కాలం. నెక్స్ట్ క్వశ్చన్, పంచతంత్రం ఎవరి రచన? నెక్స్ట్ క్వశ్చన్, స్నానం వికృతి పదం అర్థం ఏంటి? స్నానాన్ని తానం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చతోరణం సారస్వత నవనీతం ఎవరి రచన? దేవులపల్లి గారి రచన. నెక్స్ట్ క్వశ్చన్, యా రావాలను ఏమంటారు? అంతస్తాలు అంటారు. నెక్స్ట్ సంధికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకటి ఇచ్చాడు. సవర్ణ దీర్ఘ సంధికి పితృణము, పితృ ప్లస్ రుణము ఏ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, శశం శరభం అనగా అర్థం ఏంటి? కుందేలు. నెక్స్ట్ క్వశ్చన్, తేలివాహక నది దక్షిణ గంగా అని దేన్ని అంటారు? గోదావరి నదికి గల పేర్లు దక్షిణ గంగా, తేలివాహక నది అనే పేర్లు. నెక్స్ట్, వేమన పద్యం ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇవ్వటం అనేది జరిగింది. పద్యం ఇచ్చి దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ అడిగాడు. దాని నుంచి ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, అష్టదిక్కులు ఏ సమాసం? అష్టదిక్కులు అనేది ద్విగు సమాసం. నెక్స్ట్, మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూడండి. 1 కిలోమీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్? కిలోమీటర్ని మిల్లీమీటర్లకు మార్చండి. నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రాకార పిరమిడ్లో శీర్షాల సంఖ్య ఎన్ని? అంటే పిరమిడ్ అనేది చతురస్రాకారంగా ఉంటే అందులో ఉండే ఎన్ని శీర్షాలు ఉన్నాయో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, 64 హోల్ పవర్ 1/3. ఇప్పుడు చూడండి, 64ని ఎలా రాయొచ్చు? 4 4 16, 16 4 64. కాబట్టి 4 × 4 × 4 అంటే 64ని 4 క్యూబ్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 4 క్యూబ్ హోల్ పవర్ 1/3. ఈ 1/3లో 3 క్యూబ్లో 3, ఈ 3 క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ మనకి 4 అనేది మిగులుతుంది. ఆన్సర్ వచ్చి 4. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఈక్వల్ టు 2 పవర్ m ఇంటూ 3 పవర్ m అయితే m ఇంటూ nల లబ్ధం ఎంత అని అడిగారు. 1296ని దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. 1296లో 3 టేబుల్ అనేది 4 3 12, మళ్ళీ 9లో 3 3 are 9, 6లో 2 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూడండి. 432లో 3 అనేది 3 టేబుల్ అనేది 144 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 144లో 3 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 48 టైమ్స్. మళ్ళీ 48లో 3 టేబుల్ 16 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్ అనేది 8లో 16లో ఎన్ని టైమ్స్? 8 2s are 16. మళ్ళీ 8లో 2 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 4 2s are 8. నెక్స్ట్ 4 టేబుల్లో 2 2s are 4. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? నెక్స్ట్ చూడండి, దీన్నే 3 × 3 × 3 అంటే 3 పవర్ 4, 3 × 3 అంటే 9 × 9. నెక్స్ట్ 2 × 2 అంటే 4 × 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296ని స్క్వేర్ రూట్ ఆఫ్ 9 × 9 × 4 × 4 అంటే 9 × 4 హోల్ స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 9 × 4 అనేది మిగులుతుంది. 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ కింద రాయొచ్చు. మనకి 2 పవర్ m ఇంటూ 3 పవర్ n అనే రూపంలో ఉంది కదా. ఇక్కడ మనకేంటి? m × n ఘాతాల లబ్ధాన్ని మనం మల్టిప్లై చేయాలి. ఘాతంలో ఏమున్నాయి? 2 2 2 × 2 అంటే ఆన్సర్ వచ్చి మనకి 2 2s are 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన కారణాంకాల పద్ధతి కనుక్కున్నది ఎవరు? ఎరటోస్థెనీస్ కనుక్కున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 18,000 ప్లస్ 1800 ప్లస్ 18 అంటే ప్లస్ అంటే కూడాలి కదా. ఈ మొత్తం ఎంత వస్తుంది? 19,818.